ఇది మౌన యోగుల ఆనంద కలయిక. మనం 41 రోజులు ఎవరికి ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వచ్చి అక్కడుండిపోయి మీ ధ్యాన శక్తితో, తపో శక్తితో అరుణాచలం అంటేనే అదొక యోగ భూమి, కర్మ భూమి. మనము చెప్తూ ఉంటాం మౌనంలో మనసు ఎప్పుడు చలిస్తూ ఉంటుంది. దానికోసం ధ్యానం మొదలు పెడతాం. ఆ ధ్యానం మొదలు పెట్టినప్పుడు ఆ చలిస్తున్న మనసు నిశ్చలమవుతుంది మొట్టమొదట. ఆ కదులుతున్న మనసు కదలకుండా ఆగుతుంది. ఆ తరువాత ఆ కదలకుండా ఉన్న మనసు ధ్యానం చేస్తున్న క్రమంలో ఏంటంటే, ఆ యొక్క మనసు నిర్వీర్యం అయిపోతుంది. మనసు లేకుండా పోతుంది. అచలం అయిపోతుంది. అక్కడేమి ఉండదు కదలడానికి. చలం అంటే కదిలేది. అచలం అంటే కదలడానికి ఏమి ఉండదక్కడ. అంటే నిశ్చలంగా ఉన్న మనసు ఏమవుతుందంటే శూన్యమైపోతుంది. అది మనసు లేని స్థితికి చేరుతాం. దాన్నే అచలము అంటాము. అరుణాచలం. అరుణ అంటే జ్యోతి. అచలం అంటే కదలడానికి ఏమీ లేనిది. మరి అలాంటి ఆ జ్యోతి రూపంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహా అవతారంగా రమణుల రూపంలో ఆ యొక్క అరుణాచలంలో నడియాడి మౌనం అనే ఒక పదంతో ప్రపంచానికి ఆధ్యాత్మికత నేర్పి ప్రపంచాన్ని అరుణాచలం వైపు తిప్పిన మహా యోగి మహర్షి రమణుల సన్నిధానంలో మనము ఎంతో అద్భుతంగా మరి ఆ 41 రోజులు చేయడం అనేది అంత ఆషామాషి కాదు. ఆ 41 రోజులు అక్కడ ఉన్న శక్తిని నిర్వీర్యంగా నిరుపయోగం ఉన్న శక్తిని మనం ఇప్పుడు దాన్ని ఉత్తేజితం చేశాం అక్కడ. మళ్ళా రమణులు ఏదైతే కోరుకున్నారో ఎలాంటి ఆధ్యాత్మికత ప్రపంచానికి పంచబడాలనుకున్నారో ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా మనకు అందించబడిందో దాన్ని మరొక్కసారి అరుణాచలం మొత్తం విస్తృతం చేయడానికి అరుణాచలం ప్లాట్‌ఫార్మ్ గా ప్రపంచ దేశాలకి ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి మనం తలపెట్టిన మహాయజ్ఞమే ఈ 41 రోజుల మహా మౌన ధ్యాన దీక్ష. ఆ 41 రోజుల మహా మౌన దీక్ష అనేది ఆ యొక్క ఎంటైర్ అరుణాచలంని ఒక షిఫ్ట్ చేయబోతుంది. మరొక్కసారి ఆ రమణులను అడిగినప్పుడు ఆ అరుణాచలం ఎంత ఉత్తేజితంగా ఉందో అలాంటి ఉత్తేజితం అనేది ఇంకో సెకండ్ షిఫ్ట్ జరగబోతుంది అక్కడ. అది ఎవరి ద్వారా జరుగుతుందంటే నా ద్వారానో ఇంకోరి ద్వారానే కాదు మన ద్వారా. ఈ రోజున ఊరకే మీరు ఖాళీ దొరికింది కాబట్టి ఏదో మనకు అవకాశం దొరికింది కాబట్టి అరుణాచలం వచ్చి ఆ 41 రోజుల్లో పార్టిసిపేట్ చేయలేదు. మీ ద్వారా ఆ మహాయజ్ఞం మొదలయ్యింది. మన అసలు కర్తవ్యం మొదలైంది. మన బాధ్యత మొదలయ్యింది. ఇది ఒక యోగ కుటుంబం. ఆ యోగ కుటుంబంలో ఉన్న ప్రతి యోగిని నేను చూడాలి. వాళ్ళతో నేను మాట్లాడాలి అనే తపనతోనే మరి నేను లక్ష్మి గారికి చెప్పడం జరిగింది. అరుణాచలం మహా మౌన ధ్యాన దీక్షలో భాగమైన ప్రతి ఒక్క యోగిని నేను కలవాలి, మాట్లాడాలి. వాళ్ళందరితో ఒక జూమ్ ఏర్పాటు చేయండి అని చెప్పిన వెంటనే ఈ యొక్క జూమ్ ఏర్పాటు చేయడము, మీరందరూ పార్టిసిపేట్ చేయడము నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరి సమక్షంలో అత్యంత అద్భుతంగా, అత్యంత ఘనంగా, అత్యంత వైభోగంగా మనం 41 రోజులు నిర్వహించుకున్నాము అంటే అది మీ అందరి ఘనత. మొట్టమొదటగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ పర్పస్‌లో భాగంగా ఎన్నో లక్ష్యాలుంటాయి. ఒక్కొక్క చోట అప్పుడు మనం ఇంట్లో ఉంటాము. మనం వృత్తిరీత్యా ఒక బాధ్యత ఉంటుంది. పిల్లల పట్ల ఒక బాధ్యత ఉంటుంది. భర్త పట్ల ఒక బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత ఉంటుంది. సొసైటీ పట్ల ఒక బాధ్యత ఉంటుంది. ఇయన్నీ కూడా రకరకాల బాధ్యతలు మనం ప్యారలల్ గానే వాటిని మనం నిర్వర్తిస్తూ ఉంటాం. ఒక బాధ్యత ఉంది కదా! అని చెప్పేసి ఇంకో బాధ్యత వదిలేం. అలాగే మనకి మన పర్పస్‌లో భాగంగా మనకి ఎన్నో చోట్ల మనం మన బాధ్యతని మన కర్తవ్యం ఉంటుంది. ఒక చోట చిన్నగా ఉంటుంది. ఒక చోట మే మేజర్ రోల్ ప్లే చేయాల్సొస్తుంది. ఒక చోట జస్ట్ సపోర్ట్ ఇవ్వాల్సొస్తుంది. మన పర్పస్‌లో భాగంగా మనం చేయవలసింది ప్రాజెక్ట్ అరుణాచలం. కేవలం అరుణాచలంలో ఉన్నవారికి ధ్యానం చెప్పడం కాదు. ప్రపంచ దేశాలకి ధ్యానం చెప్పడము. ప్రపంచ దేశాలకి ధ్యానం చెప్పాలంటే ప్రపంచం అంతా తిరగవసరం లేదు. ప్రపంచం అంతా కదిలి వస్తున్న అరుణాచలంలో మనం దిష్ట వేయగలిగితే, మనం అక్కడెళ్లి కూర్చోగలిగితే, అక్కడ ధ్యానానికి ఒక పెద్ద పీట వేయగలిగితే, ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేయగలిగితే, ఆ సింహాసనమే ఆ పెద్ద పీటే ప్రపంచానికి ధ్యానం తీసుకెళ్తుంది. ఈ రోజున మన బాధ్యత అదే. అరుణాచలంలో ధ్యానానికి పెద్ద పీట వేయడమే మన పని.
మౌనానికి పెద్దపీట వేయడమే మన పని. ఆత్మ జ్ఞానానికి పెద్దపీట వేయడమే మన పని. రమణ మహర్షి జీవితకాలం చెప్పారు. నేనెవరు అని తెలుసుకోవడానికి ఆయన జీవితకాలం వెచ్చించారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నువ్వెవరు అని తెలుసుకోమని చెప్పారు. మరి ఆయన జీవితకాలం చెప్పినప్పటికీ కూడా అరుణాచలం వచ్చే వాళ్ళకి ఎంతమందికి ఆ ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు అప్రయత్నంగానే వస్తున్నారు, ఏదో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ అప్రయత్నంగా ఎవరైతే అరుణాచలం వచ్చిపోతున్నారో వాళ్ళందరికీ ఆ ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టాలి. వాళ్ళందరిలో ఆ ఆలోచనని రగిలింపచేయాలి. నేనెవరో తెలుసుకోవాలి. దేనికోసం అయితే తప్పించారో దాన్ని ఆ తపన నాకు కలగాలి అనే విధంగా ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగించడమే మన బాధ్యత. ఎవరిని మనం పరిచయం చేయలేం. ఎవరికి వారే వారిని పరిచయం చేసుకోవాలి. కానీ మనం ఆ ప్రేరణ కలిగించవచ్చు. మనం అందరి బాధ్యత ఏంటి అంటే అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అరుణాచలం అంటే ఎంత శక్తివంతమైందో, ఒక పెద్ద అయస్కాంతం లాగా తయారైంది. ఎంతమందిని ఎక్కడో ఆ యొక్క 1% ఒక జిజ్ఞాస ఆధ్యాత్మిక పట్ల గానివ్వండి, ఆ అంతరాత్మ పట్ల గానివ్వండి, 1% జిజ్ఞాస కలిగినా కూడా వాళ్ళని అరుణాచలం ఆకర్షించేస్తుంది. మనం ఆత్మ జ్ఞానం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళని ఎక్కడున్నారని ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. అరుణాచలం వస్తే అందరూ వారే కనబడతారు. అలాంటి వారికి మనం ప్రేరణ అందించాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకి ఎలాంటి ప్రేరణ కలిగించారో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయనే మనంలాగా భావించి మనం కూడా మన కనులకు కనబడిన ప్రతి ఒక్కరికి ఆ ప్రేరణ కలిగించాలి. దానికోసం మరి మన బాధ్యత తీసుకోవాలి. ఎవరికి ఎలా వీలైతే అలా, ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు మనకి 41 రోజులు అరుణాచలంలో మహా మౌన దీక్ష ద్వారా ఒక యజ్ఞాన్ని, ఒక సమిధల్లాగా మనం మారి, ఆ దునిలో సమిధలాగా మారి మనమందరం కూడా దుని వెలిగించాము. ఒక అగ్నిని రగిలింపజేశాము. దాన్నిప్పుడు కంటిన్యూషన్ చేయాలి మనం. కంటిన్యూ చేయాలంటే 365 రోజులు ఇక్కడ ధ్యానం జరగాలి. 365 రోజులు మనం వచ్చి ఇక్కడికి ఉండిపోవడానికి మనకు అవకాశం లేకపోవచ్చు. కానీ మన మాటని ప్రతి ఒక్కరికి అందించడం ద్వారా, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించి, ఆల్రెడీ ధ్యానంలో ఉన్న వారిని ఇక్కడికి పంపించడం ద్వారా ఇక్కడ ప్రతిరోజు ధ్యానం జరుగుతుంది. మొట్టమొదట మన బాధ్యత ఏమిటయ్యా అంటే అరుణాచలంలో 365 రోజులు ధ్యానం జరగాలి. అది మనమందరము బాధ్యత తీసుకోవాలి. మనకు అవకాశం ఉన్నప్పుడు మనం వచ్చి అరుణాచలంలో కూర్చోవాలి. మనకు అవకాశం లేనప్పుడు ఎవరెవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరినీ అరుణాచలం పంపించాలి. ఇది మనమందరము తీసుకోవాల్సిన మొదటి బాధ్యత. ఈ ఒక్క బాధ్యతని మనం తీసుకోగలిగితే, ఇది కష్టమైన బాధ్యత. మనకు తెలిసిన నలుగురికి, మనకి కనిపించిన నలుగురికి మీరు అరుణాచలం వెళ్ళండి, అక్కడ మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీరెళ్లి ఏమీ చేయొద్దు, మీరు మౌనంగా ఉండండి, మీ ధ్యానం మీరు చేసుకోండి, దానివల్ల మీరు శక్తివంతం అవుతారు. మీరు శక్తివంతం అవడంతో పాటుగా మీరేంటో తెలియడంతో పాటుగా అరుణాచలంలో ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. కాబట్టి మీ ద్వారా స్వకల్యాణము, లోక కళ్యాణము 2 జరుగుతాయి. కాబట్టి మీ ఇంట్లో మీరు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. దానివల్ల స్వకల్యాణం జరుగుతుంది. కానీ అరుణాచలంలో వచ్చి ధ్యానం చేయడం వల్ల లోక కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి మీరు రోజుకి ఒక్కరిని ఇక్కడ పంపించగలనా? ఇప్పుడు ఇక్కడ ఎస్పెషల్లీ ఈ జూమ్ ప్లాట్‌ఫార్మ్ వేదికగా 55 మంది ఉన్నారు. ఈ 55 మంది ప్రతిరోజు మినిమమ్ ఒక్కరిని అరుణాచలానికి ప్రేరేపించి అరుణాచలానికి పంపించగలిగినా కూడా ప్రతిరోజు ఇక్కడ అద్భుతమైన సామూహిక ధ్యానం జరుగుతుంది. నేను మౌనంలో ఉన్నప్పటికీ కూడా ధ్యానం చేస్తున్న ఎంతో మంది యోగులు, ఎంతో మంది ప్రతిరోజు అనుభవాలు చెప్తున్న క్రమంలో వాళ్ళు ఎన్నో విజన్స్ చెప్పారు. నాకు పెద్ద పిరమిడ్ వచ్చినట్లు ఒక విజన్ వచ్చింది. ఇక్కడ పెద్ద ఆశ్రమం రాబోతుంది. ఇక్కడ నుండి ప్రపంచ దేశాలకి ధ్యానం అందబోతుంది అని చెప్పేసి ఇట్లా రకరకాల విజన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ విజన్స్ ఏదైతే వాళ్ళ స్వానుభవాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు భవిష్యత్తుని చూసి చెప్పినయి. అది కార్యరూపం దాల్చాలి అంటే ఆ హాస్టల్ గా ఏర్పడిన ఆశ్రమము మరి భౌతికంగా కార్యరూపం దాల్చాలి అంటే మనం కేవలం చేయవలసింది ఇక్కడ ప్రతిరోజు ధ్యానం జరగడము, ప్రతిరోజు ఇక్కడ ఆ శక్తిని ఉత్తేజింపజేయడము, మనకు కావాల్సిన శక్తిని ఇక్కడ సమకూర్చడము. ఎప్పుడైతే అది జరిగిందో మిగతా అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. కాగల పనిని గాంధర్వులు వచ్చి చేస్తారని చెప్పేసి
మనం దానికి కావాల్సిన శక్తిని సమకూర్చినప్పుడు ఆ గాంధర్వులు వస్తారు. ఈ 41 రోజుల ధ్యానాన్ని ఇది ముగింపు వేడుకలు కాదు. ఇది ప్రారంభోత్సవ వేడుకలు. ప్రాజెక్ట్ అరుణాచలం యజ్ఞ ప్రారంభోత్సవ వేడుకలు ఇవి. మరి మనమందరం కూడా మనం ఇందాక అనుకున్న విధంగా మీ ధ్యాన శక్తిని, తపో శక్తిని మనం అందరం ఇక్కడ నిక్షిప్తం చేసి యజ్ఞాన్ని ప్రజ్వలింపజేశాము. మరి ఇప్పుడు దాన్ని కొనసాగించడం కోసం మనం మొదట చేయాల్సిన బాధ్యత ఇక్కడ 365 రోజులు ధ్యానం జరిగేలాగా చేయడం. రెండోది, మనము ఇక పైన 365 రోజులు మనము ఇక్కడికి వచ్చి ధ్యానం చేయడంతో పాటుగా మరి అరుణాచలంలో వాళ్ళకి ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నప్పటికీ వాళ్ళ ఎరుకులో లేదు అది. అరుణాచలంలో ఉంటున్నారంటే ఊరకే ఉండలేరు వాళ్ళు. వాళ్ళకి లోపల ఎంతో కొంత ఆ యొక్క స్థాయి ఉంటేనే ఇక్కడ ఉండగలుగుతారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క జిజ్ఞాసని కలిగించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్ వెళ్ళాలి. ప్రతి ఇంటికి ఆ యొక్క ధ్యానం గురించి అవగాహన కల్పించాలి. ఇది మనం చేయవలసిన రెండో బాధ్యత. ఎవరు చేస్తారయ్యా ఇదంటే, ఎవరైతే ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడానికి కొన్ని రోజులు ఉండడానికి ఇక్కడ వచ్చి ఉంటారో వాళ్ళు వాళ్ళ ధ్యాన సాధనతో పాటుగా అక్కడున్న కొంతమందికి ధ్యాన పరిచయాన్ని చేస్తారు. మొదటి బాధ్యత ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో ఈ రెండో బాధ్యత ఆటోమేటిక్ గా నెరవేరిపోతుంది. ఇది ప్రాజెక్ట్ అరుణాచలం మన ద్వారా జరిగే రెండో బాధ్యత. మనం ఫస్ట్ బాధ్యత చేసేది, రెండో బాధ్యత అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎప్పుడైతే మనకు తోడు ఇక్కడున్న లోకల్ పర్సన్స్ కూడా ఆ ధ్యానం చేయడం మొదలు పెడతారో మనకి ఆ యొక్క సమూహానికి కలవడం మొదలు పెడతారో అప్పుడు ఏమవుతుందంటే ఆ యజ్ఞం మరింత సఫలీకృతం అవుతుంది. మరింత గొప్పగా ప్రజ్వలిల్లుతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో మన యొక్క కళ కళ్ళ ముందుకు వస్తుంది. మనము కళల్లో చూస్తున్న ఆ యొక్క గొప్ప ఆశ్రమం అనేది మన చేతుల ద్వారా కార్యరూపం దాల్చుంది. మనం కళ్ళెదురు మనం చూడగలుగుతాం. ఒక ఆర్గనైజింగ్ టీమ్ ఫామ్ కావాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్గనైజర్ లాగా మారాలి. ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ అరుణాచలం ఎవరిదయ్యా అంటే ఇది మనది. ఎవరికి వాళ్ళు గర్వంగా చెప్పుకునేలాగా ఈ అరుణాచలం ప్రాజెక్టు మేము మొదలు పెట్టాము. ఇది ఏ ఒక్క వ్యక్తి మొదలు పెడుతుంది కాదు, ఒక సమూహం మొదలు పెడుతుంది, ఒక సామాన్యుడు మొదలు పెడుతుంది. ఈ యజ్ఞం అంతరంగంగా మన లోపల పొరల్లో దాగి ఉన్న ఆ ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన ఆ నేను అనేది ఏదైతుందో అది మొదలు పెడుతుంది ఈ ప్రాజెక్ట్ అరుణాచలం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అరుణాచలంలో మనము ఒక ఆర్గనైజర్ గా మారాలి. ఇది నేను చేస్తున్నాను అని. ఇది ఎవరో చేస్తుంటే మనం సపోర్ట్ చేయడం లేదు. ఇది మనం చేస్తున్నాం. మనమందరము ఈ యజ్ఞంలో సమిధులమే. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మనమందరం కలిస్తేనే ఈ యజ్ఞం మొదలయ్యింది. మనమందరం కలిస్తేనే ఈ యజ్ఞం పూర్తవుతుంది. మనమందరం కలుపుకుంటేనే ఈ యజ్ఞం అనేది సఫలీకృతం అవుతుంది, సుఫలాలను ఇస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఒక ఆర్గనైజర్ గా, వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ గా మనం బాధ్యతను తీసుకోవాలి. లాస్ట్ 41 రోజులు మీనా మేడం బాధ్యత తీసుకున్నారు. అప్పుడు మీనా మేడం ఒక్కటే కాదు, మీనా మేడంతో పాటుగా మనమందరం కూడా ఆ బాధ్యతలో భాగస్వాములు కావాలి. లాస్ట్ టైం మనమందరం మనం మౌనంలో ఉండాలి అనే ఒక ఆలోచనతో మీనా మేడం ఒక్కడే ఈ బాధ్యత తీసుకున్నారు. కానీ ఇక పైన అందరూ మీనా మేడంలే, అందరూ ప్రేమతో కట్టేయాల్సిన వాళ్ళే. మీనా మేడం ఒక్కటే కాదు ప్రేమతో కట్టేసేది, మనమందరం కూడా ప్రేమతో కట్టేయాలని మీనా మేడంకి మనం నిరూపించుకోవాలా. మీనా మేడం దగ్గర కావాలంటే ట్రైనింగ్ తీసుకుందాం మనం. మీనా మేడం మాకు ట్రైనింగ్ ఇవ్వాలి ప్రేమతో కట్టేయడానికి. అది అలాగే సార్, తప్పకుండా. కాబట్టి అది ఆర్గనైజర్ గా మనము ఇదే పనులు చేయాలి. ఒకటి, అందరినీ అరుణాచలం తీసుకురావాలి. రెండోది, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ సమయాన్ని పెట్టి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఆతిథ్యాన్ని మనం అందించగలగాలి. ఈ యొక్క అరుణాచలం ఈ యొక్క ఆశ్రమం అనేది మరి అత్యంత అద్భుతంగా నిర్వహించబడ్డానికి, ఆ హాస్పిటాలిటీ ఆ యొక్క వనరులు సమకూర్చడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అది ఇప్పుడు మనమందరము ఆ బాధ్యత తీసుకోవాలి. మన ఇంటికి ఒక వ్యక్తి వస్తే మనం ఎంత చక్కగా ఆదరిస్తాము, అలాగే అరుణాచలంలో వస్తున్న యోగులకి మనం ఆ వనరులు సమకూర్చడంలో మనం బాధ్యత తీసుకుంటంతో పాటుగా వనరులు ఎవరైతే అందించగలుగుతారో అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించడం. ఒక యోగికి అన్నం పెట్టడం అంటే, ఒక వ్యక్తికి ధ్యానం నేర్పడం అంటే, ఆ యొక్క కార్యక్రమాల్లో ఒక వ్యక్తిని భాగస్వామిని చేయడం అంటే, ఆ యొక్క ఆత్మకి అది నిజమైన
సంపాదన. ఇక్కడ సంపాదించుకున్నది ఇక్కడ దాచుకున్నది మనది కాదు. ఇక్కడ దాచుకున్నది మనం ఇక్కడే వదిలిపెట్టిపోతాం. ఇక్కడ దాచింది మనం ఏది మనతో తీసుకెళ్ళలేం. కానీ మనం ఎక్కడ దాయాలయ్యా అంటే, మనం ఎక్కడికైతే ఎడతామో అక్కడ దాయాలి. ఆ అకౌంట్‌లో డిపాజిట్ చేయాలి మనం. ఆ అకౌంట్‌లో ఎలా డిపాజిట్ చేస్తాము అంటే, ఇక్కడ బ్యాంక్‌లోకెళ్తే మనం బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాం. మరి అక్కడ బ్యాంక్‌లో మనం అక్కడ అకౌంట్‌లో మనం డిపాజిట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలా? మరి మనం చెప్తూ ఉంటాం ప్రతి సందర్భంలో కూడా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో వాడు ఇంత భోగాన్ని అనుభవిస్తున్నాడు. అయితే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో వాడు ఇలాంటి రోగాలను అనుభవిస్తున్నాడు అని చెప్తున్నాం. అంటే మనం అనుభవించే రోగాన్నైనా, భోగానికైనా కారణం ఏంటి? గత జన్మల పుణ్య ఫలాలే. మరి మనకు తెలిసిన వ్యక్తి, మనతో నడుస్తున్న వ్యక్తి, మన ఆత్మీయుడు, మన స్నేహితుడు, మన కుటుంబ సభ్యుడు మరి వచ్చే జన్మల్లో తను వైభోగంగా జీవించాలా వద్దా? వైభోగంగా జీవించాలంటే తను పుణ్యం చేసుకునే అవకాశం ఇవ్వాలి. అక్కడ అకౌంట్‌లో తను దాచుకునే పొదుపు చేసుకునే భాగ్యాన్ని మనం కల్పించాలి. అది గొప్ప అవకాశం వాళ్ళకి మనం ఇచ్చే అవకాశం. మనం అడుగుతున్నాము అనుకున్నాం. అడగడం లేదక్కడ. వాళ్ళు ఒక యోగికి భోజనం పెట్టే అవకాశం కల్పించడం ద్వారా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తున్నప్పుడు చాలా మంది చెప్తుంటారు. అన్నదాత సుఖీభవ అని చెప్పేసి. అది రాంగ్ కాన్సెప్ట్. అన్నదాత సుఖీభవ అనేది భౌతికమైన వాక్యం అది. ఆధ్యాత్మికత వాక్యం ఏంటంటే తిన్నదాత సుఖీభవ. నువ్వు అన్నం పెట్టడానికి రెడీగా ఉన్నావు. నువ్వు పుణ్యం సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. నీకు తినేవాడు దొరక్కపోతే నువ్వు ఎవరికి పెడతావు? నువ్వు సంపాదించిన అన్నాన్ని ఎదుటివాడు తింటేనే కదా నీకు పుణ్యం వచ్చేది. ఎదుటివాడు తినేవాడు దొరక్కపోతే నీకు పుణ్యం ఏడ నుండి వస్తది? కాబట్టి మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే పుణ్యం పొందాలి అంటే ఆ పొందే అవకాశము ఎవరో ఇవ్వాలి మనకి. లేపోతే రాదు మనకి. మన డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన మనము చేసే సేవ పొందడానికి ఎవరు దొరక్కపోతే మన పుణ్యం పొందే అవకాశమే ఉండదు. కాబట్టి అన్నదాత సుఖీభవ అనేది భౌతికమైనది. తిన్నదాత సుఖీభవ అనేది ఆధ్యాత్మికమైనది. మనం పెడితే ఒకరు తింటున్నారు అంటే వాడి పట్ల ఎంత కృతజ్ఞతతో ఉండాలో మనం. మనం డబ్బు ఎందుకంటే మనం డబ్బులతో మనం బియ్యాన్ని కొనగలుగుతాము. మనం సమయంతో మనం వండి పెట్టగలుగుతాము. కానీ ఈ రెండిటితో మనం కొనలేని పుణ్యాన్ని మనం పెట్టిన అన్నం తిని వాడు మనకిస్తున్నాడు. ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి మనం పెట్టింది తిన్నవారి పట్ల. మనం పెట్టడం గొప్ప విషయం కాదు. మొన్న చాలా మంది చెప్పారు. మీరందరూ చాలా గొప్పగా ఆతిథ్యం ఇచ్చారు. వసతులు కల్పించారు. పడుకోవడానికి మంచి బెడ్ ఇచ్చారు. తినడానికి 4 పూట్ల ఏవో పెట్టారని చెప్పేసి మీరందరూ చాలా సందర్భాల్లో అందరూ చెప్తూ వచ్చారు. ఇక్కడ పెట్టడం అనేది గొప్ప విషయమే కాదు. పెట్టే తత్వం మనకు ఉండొచ్చు గాక. కానీ మీరందరూ రాకపోతే, మీరందరూ ఆ ఆతిథ్యాన్ని స్వీకరించకపోతే, మీరక్కడున్న గురు ప్రసాదాన్ని ఆస్వాదించకపోతే, ఆ పుణ్యం ఎక్కడి నుండి వస్తుంది? ఎలా వస్తుంది? ఈ యజ్ఞ ఫలంలో మాకు ఆ పుణ్యం వచ్చింది. మీరు పుణ్య దంపతులు అన్నారు. ఆ పుణ్యాన్ని ఇచ్చిందెవరు? ఆ పుణ్యాన్ని మేము పొందాం ఓకే. పుణ్యాన్ని ఇచ్చిందెవరు? మీరు. మీరు గొప్ప అక్కడ. మేము చేయడం గొప్ప విషయం కాదు. ఎవరైనా సంకల్పించొచ్చు. కానీ జరిగింది అంటే, అది సఫలీకృతం అయ్యింది అంటే, అది మీ గొప్పతనం. మేము పుణ్య దంపతులం అయ్యాము అంటే, అది మీరు మాకు పెట్టిన భిక్ష. మేము గురుప్రసాదం పెడితే, మీరు పుణ్యం అనే ఒక భిక్షను మాకు అందించారు. మమ్మల్ని సుభిక్షంగా తయారు చేశారు. మనం ఒకరి దగ్గర భిక్ష తీసుకుంటున్నాము అంటే, ఎదుటి వాళ్ళకి సుభిక్షంగా ఉండే అవకాశాన్ని ఇస్తున్నాం మనం. కాబట్టి తీసుకునే వాళ్ళు దొరకడం అనేది అది మహద్భాగ్యము. ఎన్నో జన్మల పుణ్య ఫలము. ఊరకే రాదు. ఒక యోగికి అన్నం పెట్టండి అంటే దానిలో మనం చెప్పినంత మాత్రాన ఆ యొక్క అర్హత లేకపోతే వాళ్ళు భాగస్వాములు కాలేరు. కాబట్టి వాళ్ళు భాగస్వాములు అవుతారా లేదా అనేది మనకు అనవసరమైన విషయము. వాళ్ళు భవిష్యత్తులో ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు, వాళ్ళు యోగంతో జీవించాలి. వాళ్ళు వైభోగంగా జీవించాలి. వాళ్ళు పాపం వైపు నుండి పుణ్యం వైపుకు రావాలి. వాళ్ళకు కూడా ఆ పుణ్యాన్ని సంపాదించుకునే ఒక అవకాశాన్ని కల్పించాలి అనే అవగాహన మనం పొందాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు నన్నడిగితే వాళ్ళేమనుకుంటారో అనే ఆలోచనలు తీసి పక్కన పెట్టిన వాళ్ళకి ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాం మనం. ఆ యొక్క ఏ పుణ్యం చేసుకున్నాడో ఈ జన్మలో ఇంత వైభోగంగా జీవిస్తున్నాడు అని మనం అంటూనే ఆ అజ్ఞానం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే మనము ఎవరికి పెట్టలేని స్థితిలో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. బుద్ధుడి సమయంలో మరి బుద్ధుడు ఎన్లైట్మెంట్ పొందడంతో పాటుగా బుద్ధుడు తన యొక్క ఆత్మ జ్ఞానాన్ని విరివిగా పంచుతున్న క్రమంలో ఎంతో మంది ఆ సమయంలో ఎన్లైట్మెంట్ మాస్టర్స్ తయారయ్యారు. ఎలా అయితే ఇప్పుడు పత్రేజీ
సమయంలో పత్రిజీ ఎన్లైట్మెంట్ పొందడంతో పాటుగా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ ఎన్లైట్మెంట్ మాస్టర్లుగా తయారు చేశారో, బుద్ధుడి సమయంలో కూడా అలాంటి సందర్భాలు జరిగినాయి. అందులో ఒక చిన్న పాప చిన్న వయసులోనే ఎన్లైట్మెంట్ జరిగింది. ఆ ఎన్లైట్మెంట్ అయిన తర్వాత తను వయసు పెరిగిన తర్వాత తనకి పెళ్లి చేయడము, అత్తారింటికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క అత్తవారింట్లో ఎవరైతే మామగారు ఇల్లు ఒక సంపన్నులు, ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. కానీ కనీసం తినే చేత్తో చెయ్యి వీసినా కూడా 4 మెతుకులు కింద పడతాయి అనే అంతటి పిసినారి. ఎవరన్నా వచ్చి అడిగినా కూడా ఎడం చేత్తో పో అని చెప్పే అంతటి పిసినారి. అలాంటి తరుణంలో ఈ ఎన్లైట్మెంట్ మాస్టర్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత ఒకరోజు వేడి వేడిగా భోజనం వడ్డిస్తూ ఉంటుంది వాళ్ళ మామగారికి. ఆ సమయంలో ఒక ముష్టివాడొచ్చి భవతి భిక్షాందేహి అని చెప్పేసి ఆ ఇంటి ముందు నుంచొని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తున్నప్పుడు ఆ మామగారు ఆ ఆ ఎడం చేత్తో ఇక్కడేం లేదు పో అని చెప్పేసి చెప్తాడు. ఆ చెప్పిన వెంటనే ఆ కోడలంటుంది, మా మామగారికే లేక సద్దన్నం తింటున్నారు, నీకేం పెడతాడు నువ్వు పో అని చెప్పేసి ఆ కోడలు ఆ భిక్షగాడితో చెప్తుంది. ఆ చెప్పిన వెంటనే మామగారికి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడే కదా వేడి వేడి అన్నం వడ్డిస్తున్నావు, నన్ను సద్దన్నం తింటున్నావు అని చెప్తావా? ఎలా చెప్తావు నువ్వు సద్దన్నం తింటున్నానా అని చెప్పేసి ఆ మామగారు కోప్పడినప్పుడు అప్పుడు ఆ కోడలు చెప్తుంది, నువ్వు ఈ జన్మలో ఏ పుణ్యము చేసుకోలేదు. ఈ రోజున నీ నోటి దాకా అన్నం వస్తుంది అంటే నువ్వు సంతృప్తిగా భోజనం చేస్తున్నావు అంటే ఏ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలం ఇది. ఆ పుణ్య ఫలం వల్లే ఈ జన్మలో నువ్వు భోజనం చేస్తున్నావు. ఈ జన్మలో నువ్వు ఏ పుణ్యం చేసుకోలేదు కదా, గత జన్మలో ఏమవుతుంది మరి సద్దన్నమే అవుతుంది కదా, సద్దిదే అవుతుంది కదా అని చెప్తుంది అనమాట. కాబట్టి మనం ఇప్పుడంతా అనుభవిస్తుందంట ఏమిటంటే గత జన్మ పుణ్యఫలం. ఇప్పుడు బాగున్నాము అంటే మనం కష్టపడటం వల్ల మన జీవితంలోనికి సంపదలు రాలేదు. ఏదో మన పిల్లలు బాగుండడం వల్లో లేకపోతే మన భౌతిక జీవితంలో ఈ ఉద్యోగం ఇంకో సంపాదన ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మన కష్టం వల్ల కాదు. అదంతా కూడా గతంలో చేసుకున్న పుణ్యఫలం. అదంతా కూడా నువ్వు అనుభవిస్తున్నంతా కూడా నీ పుణ్యమో పాపమో నీ కర్మ వల్లే నీకు అది నీ దాకా వచ్చింది. చెడు కర్మ చేస్తే చెడు వచ్చింది, మంచి కర్మ చేస్తే మంచి వచ్చింది. నీ అనుభవించినంతా నువ్వు చేసుకున్నదే. కాబట్టి ఇదంతా గతంలో ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పుడు చేసేది భవిష్యత్తులో అనుభవిస్తాము. మరి భవిష్యత్తు ఎలా ఉండాలి మనకి? అనుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉండాలి అని అనుకుంటున్నాము భవిష్యత్తు, అలాంటి కర్మలు ఇప్పుడు చేయాలి. భవిష్యత్తు బంగారుమయం కావాలి అంటే, భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అంటే, భవిష్యత్తు వైభోగాలతో మనం విరజిల్లాలి అంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు అలా జీవించడం మొదలు పెట్టాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరికీ అవగాహన కలిగింది. మనమందరం అలా జీవిస్తున్నాము. మనమందరికీ నలుగురికి మన దగ్గర ఉన్నది పంచాలి అనే అవగాహనతో మనం జీవిస్తున్నాం. కానీ ఆ అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించే బాధ్యత ఎవరిది? మనదే కదా. వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉంటే మనం ఖచ్చితంగా వారి అందరికీ అవగాహన కల్పించాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ప్రాజెక్ట్ అరుణాచలంలో వన్ ఆఫ్ ది కోర్ మెంబర్ గా మన బాధ్యత ఏమిటయ్యా అంటే, ఒకటి అందరినీ అరుణాచలం తీసుకురావడము, రెండోది అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆతిథ్యాన్ని కల్పించడంలో మన వంతు పాత్ర, సమయాన్ని పెట్టడము, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రేమని పంచడము, ప్రేమతో వాళ్ళకి ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించడము, ఇక్కడ వనరులు సమకూర్చడంలో మన వంతు మన బాధ్యతను తీసుకోవడంతో పాటుగా మనకి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని దానిలో భాగస్వామ్యాన్ని చేయడము. వారు మనకి ధన రూపంలోనే కాదు, ఒక పప్పు ఇవ్వచ్చు, ఉప్పు ఇవ్వచ్చు, ధాన్యం ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్న వంట మాస్టర్లను ఇంకోళ్ళను దత్తత తీసుకోవచ్చు. వాళ్ళు ఈ వంట మాస్టర్ కావాల్సిన మేము చూసుకుంటాము, వాళ్ళకి కావాల్సిన శాలరీనో ఇంకోటో ఆ బాధ్యత మేము పూర్తి బాధ్యత తీసుకుంటాము అని వాళ్ళు ఏదైనా ఇక్కడ ఆశ్రమం నిర్వహణలో కావలసిన రెంట్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఏదైనా కూడా వాళ్ళు ఏది తోస్తే అది, ఎంత తోస్తే అంత, ఎలా తోస్తే అలా, ఎప్పుడు తోస్తే అప్పుడు వాళ్ళు ఇచ్చతో వాళ్ళు అందించవచ్చు. వాళ్ళ దగ్గర నుండి మనం అందిపుచ్చుకోవచ్చు. ఇది మనం ఆర్గనైజర్ గా యాజ్ ఏ కోర్ మెంబర్ గా మనం చేయాల్సిన పని. దానికి మనమందరం నిలబడితే, మనమందరం సంవత్సరంలో ఇక్కడ దగ్గరగా 50 మంది ఉన్నారు. 50 మంది సంవత్సరంలో ఒక 10 రోజులు ఇచ్చినా కూడా 500 రోజులు అవుతున్నాయి. సంవత్సరంలో ఒక 10 రోజులు మనం ఇవ్వలేమా అరుణాచలం కోసం?
మినిమం నేనైతే అరుణాచలం షిఫ్ట్ అయిపోదామని ప్లాన్ చేస్తున్నాను. 365 రోజుల్లో కనీసం 200 రోజులు నేను అరుణాచలంలోనే ఉందాం అనుకుంటున్నాను. మిగతా సందర్భాలు ఏదో క్లాస్ కనో, లేకపోతే టూర్ కనో, లేకపోతే ఇంకో చోటకనో ఎళ్ళినా గూడా మాక్సిమం డేస్ అన్ని నేను అరుణాచలంలో ఉందాం అనుకుంటున్నాను. మరి మనం మినిమం ఒక 10 రోజులు సంవత్సరంలో అరుణాచలానికి ఇచ్చినా కూడా 365 డేస్ మన ద్వారా ఆ ప్రేమ వెదజల్లబడుతుంది అరుణాచలంలో. ఆ ప్రేమ తరంగాలు అరుణాచలం మొత్తము వ్యాపిస్తాయి మన ద్వారా. ఆ ధ్యాన తరంగాలు, ఆ యొక్క అహింసా తరంగాలు, ఆ మౌన తరంగాలు మన ద్వారా విస్తృతంగా వ్యాపించబడతాయి. దానికంతా మనం సిద్ధపడితే చాలు. మనం ఇంకేం చేయవసరం లేదు. మనం వేల మందిని మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. మనం 10 మందికి చెప్పగలిగితే చాలు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మనం సందర్భానుసారంగా కలిసిన వాళ్ళకి. ఇది మనం చేయగలిగితే చాలు. ప్రాజెక్ట్ అరుణాచలం అనేది అత్యంత ఈజీగా, సులువుగా అది కార్యరూపం దాల్చేస్తుంది. బొట్టు కలిస్తే మహాసముద్రం అవుతుందని చెప్పేసి మన గురువుగారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. మనం ఆల్రెడీ బొట్టు కాదు, మనం ఆల్రెడీ ఒక్కొక్క సముద్రం. మనం కలిస్తే ఉప్పెనవుతుంది. మనం కలిస్తే ఆ అరుణాచలంలో ఆ యొక్క ధ్యాన సునామీ వస్తుంది. ఆ అహింస సునామీ వస్తుంది. ఆ మౌన సునామీ వస్తుంది. మనం కలవడమే లేటు. కలిస్తే ఆ యొక్క అద్భుతం అనేది అతి త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆనంద కలయిక. ఇది ఈ ఒక్క గంట కాదు. ఏదో ఆనంద కలయిక అనేది ఈ ఒక్క గంట కోసం పెట్టుకున్నది కాదు. ఇక పైన మనం ఎప్పుడూ ఆ ఆనంద కలయికలోనే ఉంటాము. ఆ ఆనంద కలయికలో అందరినీ కలుపుకుంటూనే ఉంటాము. అందరూ సిద్ధమేనా? ఎంత వీలైతే అంత, ఎంత చేయగలిగితే అంత. టోల్టెక్ 4 ఒప్పందాలు చెప్తారు. మన శక్తి మేరకు పని చేయాలి. శక్తికి మించి పని చేయాల్సిన అవసరం లేదు. కానీ శక్తి మేరకు ఖచ్చితంగా పని చేయాలి. మనం ఎంత చేయగలిగితే అంత ఖచ్చితంగా చేయాలి. మన శక్తి మించి చేయాల్సిన అవసరం లేదు. కానీ మన స్థాయికి తగ్గ పని మనం ఎప్పుడూ చేయాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క యజ్ఞాన్ని మొదలుపెట్టాము. మరి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అందరం కలిసి అందరిని కలుపుకుంటూ మరి ఇంతమంది మౌన యోగులతో నేను 41 రోజులు కలిసే భాగ్యాన్ని అందించిన ఆ మాస్టర్స్‌కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క 41 రోజుల్లో నేను ఎంతో మార్పు, నేను ఎస్పెషల్లీ ఆ 9 రోజులు కళ్ళు మూసుకొని తెరిచిన తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూశాను. ఒక అద్భుత ప్రపంచం. నేను ఆ 9 రోజుల, ఆ 41 రోజుల భాగంగా ఆ 9 రోజులు నేను కళ్ళు మూసుకొని, ఆ కళ్ళు తెరిచిన తర్వాత నేను ఒక అద్భుత ప్రపంచాన్ని చూస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని, అద్భుత ప్రపంచాన్ని నేను చూడగలుగుతున్నాను. అది చూడాలి అంటే ఖచ్చితంగా మనము ఒక ఛాలెంజ్‌ని ఫేస్ చేయాల్సిందే. ఒక ఛాలెంజ్‌ని స్వాగతించాల్సిందే. ఏ అద్భుతము మనము ఒక సేఫ్ జోన్‌లో ఉండి నేను కంఫర్ట్‌గా ఉన్నా కదా! మళ్ళీ ఇయన్నెందుకు అని ఆ కంఫర్ట్ జోన్‌లో ఉంటే ఆ అద్భుతాలు జరగవు. అద్భుతాలు చూడలేము. ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్‌లో వచ్చి ఒక సాహసం చేస్తామో, ఒక ఛాలెంజ్‌ని మనం తీసుకుంటాము. అప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మన ముందున్న సాహసము, మనం చేయగలిగే ప్రాజెక్ట్ అరుణాచలం. ఇదే మన ఎజెండా ఇప్పుడు. పత్రిజీ కలల కన్నా ప్రాజెక్ట్ అరుణాచలం. దీనికోసం మనం అడుగులేద్దాం. మనం వేసే అడుగులే పరుగులవుతాయి. ఇంతమంది వేసిన తర్వాత. మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంటది. ఆర్మీ వాళ్ళు ఏమంటారు అది, అందరూ కలిసి ఒకేసారి నడుస్తుంటారు. ఏమంటారు? ఎవరికైనా తెలుసా? సార్ ఏమంటారు సార్? వాకింగ్ చేస్తారు. అవును సార్. ఆ! సార్ కవాత్ అంటారు సార్. కవాత్. కవాత్. ఓకే. యెస్. ఆ! అయితే ఫ్రెండ్స్, ఆ కవాత్ చేసేటప్పుడు ఆర్మీ వాళ్ళు ఏదన్నా ఒక బ్రిడ్జ్ వచ్చిందనుకోండి, ఆ బ్రిడ్జ్ మీద కవాత్ ఆపేస్తారు. చేయనివ్వరు. తెలుసా మీకు? ఎందుకు అంటే ఆ అందరి అడుగులు కవాతు ఉన్న క్రమంలో ఆ బ్రిడ్జ్ వచ్చినప్పుడు, ఆ బ్రిడ్జ్ మీద అందరి అడుగులు ఒకేసారి పడితే, ఆ బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉంటది అని చెప్పేసి, ఆ బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఆ కవాతును ఆపేస్తారు. ఒక ఒక్క అడుగు 100 మంది కలిసి వేయడం వల్ల అక్కడున్న ఆ బ్రిడ్జిని సైతం కూల్చేసే ప్రమాదం పొంచి ఉంది. అంటే ఒక్క అడుగు వేయడం వల్ల. అంటే చూడండి, ఒక్క అడుగు ఏం చేయగలుగుతది అని ప్రశ్నేసుకుంటే, ఆ ఆర్మీ వాళ్ళ ఆ సందర్భాన్ని మనం తీసుకుంటే, ఆ ఒక్క అడుగు ఏం చేయగలుగుతది అంటే, ఆ బ్రిడ్జిని సైతం కూల్చేయగలుగుతది.
ఈ రోజు మనం వేసే ఒక్క అడుగు కూడా ఏం చేయగలుగుతుంది అంటే అరుణాచలం వేదికగా ప్రపంచానికి ఆధ్యాత్మికత నేర్పగలుగుతుంది. మనం వేసే ఒక్క అడుగే కదా ఏమవుతుందని మనం అనుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్మీ వాళ్ళు చేసే కవాతు. కావాలంటే మీరు అడగండి ఎవరినైనా. ఆర్మీ వాళ్ళు బ్రిడ్జ్ వచ్చినప్పుడు కవాతు చేయరు, ఆపేస్తారు. ఆ ఒక్క అడుగుకి అంత శక్తి ఉంది. కలిసి వేస్తే అదే కవాతు కలవకుండా ఎవరి అడుగు వాళ్ళు వేశారనుకోండి, ఆ శక్తి ఉండదక్కడ. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అడుగులేసుకుంటూ పోతే ఆ బ్రిడ్జి మీద ఆ కవాతు ఆపాల్సిన అవసరం లేదు. కానీ ఆ అడుగు వాళ్ళు కలిసి వేస్తారు. కలవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. కలిసి అడుగు వేయడం అనేది అడుగు వేయడం అనేది ముఖ్యమైన విషయం కాదు. కలిసి అడుగులు వేయడం ప్రపంచంలో చాలా అద్భుతాలను మనం కోల్పోవడానికి ఒకే ఒక్క కారణము అడుగులు వేయలేకపోవడం కాదు, కలిసి వేయలేకపోవడము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం ఇంతమంది యోగులను కలిసాము. మన ద్వారా అద్భుతం జరగకపోవడం ఏంది? అసలు దానికి అవకాశమే లేదు. మనం అనుకున్న దానికంటే 100 రెట్ల వైభోగాన్ని మనం ఇక్కడ సృష్టించగలుగుతాం. కాబట్టి ఇంతమంది యోగుల్ని ఈ యొక్క ప్రాజెక్ట్ అరుణాచలం ద్వారా 41 రోజుల మౌనం ధ్యాన దీక్ష ద్వారా నా జీవితంలో కలిసే భాగ్యం కలగడము నేను చాలా అదృష్టవంతుడిలాగా భావిస్తున్నాను. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరున ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నా జీవితంలో ఉండడము నా పూర్వజన్మ సుకృతము, నా మహత్ భాగ్యము. మరి ఈ సందర్భంగా మరొక్కసారి ఈ 41 రోజుల్లో ఎంతో మంది వయసుతో సంబంధం లేకుండా ఎంత సేవ చేశారో, గురు ప్రసాదం తయారు చేయడంలో కానివ్వండి, గురుస్థాన్ని సక్రమంగా పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కానివ్వండి, గురుస్థాన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కానివ్వండి, ఆ తర్వాత ప్రతిరోజు గురుస్థానంలో మొదలయ్యి స్కందాశ్రమం దాకా వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజు దగ్గరగా 12 నుండి 15 కిలోమీటర్లు నడిచి అవకాశం ఉన్న చోట మరి మౌనాన్ని సాధ్యమైనంత వరకు వీడకుండానే ఎదుటి వారికి ధ్యానం చెప్పే ప్రయత్నం చేయడము, మనం పొందే ఆనందాన్ని అందించే ప్రయత్నం చేయడము, ఎన్ని అద్భుతాలు చేశారో, వయసుకు మించిన అద్భుతాలు. మరి ఈ 41 రోజుల్లో నేను ఎన్ని విన్నానో, ఎన్ని చూశానో. అదొక్కటి చాలు. ఈ 41 రోజుల్లో వచ్చిన వాళ్ళందరూ సామాన్యులు కాదు, అసామాన్యులు అని చెప్పడానికి. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, వాళ్ళు యోగీశ్వరులు అని చెప్పడానికి. వాళ్ళందరికి కూడా వాళ్ళ యొక్క తపన, వాళ్ళు ఆ 41 రోజుల్లో ఉన్న విధానము నాకు ఎంతో స్ఫూర్తి. నాకు అలా చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, ఈ వయసులో వీళ్ళు ఇంత తపనతో ఇంత చేస్తున్నప్పుడు ఇంకా నేనెంత చేయాలి అని ఒక ప్రేరణ కలిగించారు మీరందరూ నాకు. ఆ ప్రేరణ కల్పించిన ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి నేను సర్వదా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ ప్రేరణ కల్పించేవాళ్ళు మన జీవితంలోకి రావడం అనేది అది ఒక గొప్ప అద్భుతం. ఆ ప్రేరణ లేకపోతే మనం ఎదగలేము. ఆ ప్రేరణ కల్పించేవాళ్ళు మన జీవితంలో లేకపోతే మనం ఎదగలేము. మీరందరూ మీలో ఎంతో మంది నాకు ఈ రోజులో ప్రేరణ కల్పించారు. ఈ వయసులో ఇంత తపన చెందుతున్నారు, ఇంత సేవ చేస్తున్నారు. నేను ఇంకెంత చేయాలి? నాకు నేను చేసేది చాలా తక్కువ అనిపించేది. మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నేను చేసేది ఇంతేనా? ఇంకెంత చేయాలి నేను? అనేలాగా మీరు నాకు స్ఫూర్తిని అందించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మన ఈ పయనం ఈ రోజుతో మరి మొదలయ్యింది. మరి ఈ యొక్క యజ్ఞాన్ని మనం ఇచ్చేద్దాము. అదే విధంగా ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేయడంలో, ఈ సంకల్పాలని కార్యరూపం దాల్చడంలో భాగంగా ఈ రోజు నుండి మనము ప్రతిరోజు, రేపటి నుండి ప్రతిరోజు మనం ఒక ధ్యానాన్ని పెట్టుకుందాం. అది ఆ ధ్యానంలో మనమందరం పాల్గొనడంతో పాటుగా మనకు అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ ధ్యానంలో పాల్గొనేలా చేద్దాం. ఈ ధ్యానం కూడా ప్రాజెక్ట్ అరుణాచలం. ఈ టైటిల్ కూడా అదే.
ఈ ధ్యానానికి టైటిల్ కూడా ప్రాజెక్ట్ అరుణాచలం. ఈ ప్రాజెక్ట్ అరుణాచలం కోసమే మనం ధ్యానం చేస్తాము. ప్రాజెక్ట్ అరుణాచలం ద్వారా ప్రపంచానికి ధ్యాన పరిచయం చేస్తామనే సంకల్పంతోనే మనం ఈ ధ్యానాన్ని మొదలు పెట్టుకుంటాము. ఆ ఫ్లైయర్ కూడా మీకు రేపు వస్తుంది. తర్వాత నుండి ప్రతిరోజు మనం కలిసి ధ్యానం చేద్దాము. ప్రతిరోజు ఒకరి అనుభవాల్ని మనం విందాం. అనుభవాల్ని, అనుభూతుల్ని, వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ ప్రేరణని మనం విందాం. ప్రతిరోజు ప్రతి ఒక్క యోగి యొక్క ప్రేరణ ద్వారా మనం మరింత ఎనర్జీని పొందుతూ ఆ యొక్క అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేద్దాము. అలాంటి వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఒక్కరితో ఇద్దరితో ఆగిపోయేది కాదు. వేల మందితో కలిసి జరుపుకోపోయే ఆ మహాయజ్ఞమే ఈ ఆనంద కలయిక. కాబట్టి ఆ ధ్యానంలో కూడా మనమందరము ప్రతిరోజు సాధ్యమైనంత వరకి పార్టిసిపేట్ చేస్తూ అందరినీ ఆ ప్రాజెక్ట్‌లో మరి భాగస్వాములు చేసే అవకాశం వాళ్ళని కల్పిద్దాము. మరి ఈ సందర్భంగా మరి ఈ 41 రోజుల ముగింపుతో మనము ప్రాజెక్ట్ అరుణాచలానికి శ్రీకారం చుడుతూ చేసుకున్న ఈ ఆనంద కలయికలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.